హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండు గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఒకటి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి సంబంధించి 70 అడుగుల వెడల్పు ఉన్నదాన్ని 140 అడుగులు చేయడానికి ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. దానికి సంబంధించి భూములకు సంబంధించి సేకరణ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చర్చిస్తుంది. దాదాపు 189 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఈ రోడ్డు వెడల్పు 140 మీటర్లు చేశారు. సో ఇప్పటి వరకు అంత వెడల్పు ఉన్నటువంటి రోడ్డు బహుశా ఎక్కడ ఉండి ఉండదు. ఇదొక గుడ్ న్యూస్ అమరావతికి. ఇక మరొక 2 రోజుల్లో ఎవరూ ఊహించినటువంటి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది. ఇప్పటికే అమరావతికి గేమ్ చేంజర్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ రాబోతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ అక్కడికి విట్టు వచ్చింది ఒక యూనివర్సిటీ, అలాగే అమృతమ్మ యూనివర్సిటీ ఉంది, అనేక యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ 2 అచీవ్మెంట్స్ ఒకటి మరొక 2 రోజుల్లో ప్రకటించబోతున్నారు. అదొక పెద్ద ప్రాజెక్టు అమరావతికి. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. ఏంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు అని అంటే, దానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం ఇది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మణిహారంలా భావిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి భూసేకరణ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లు, మీరు ఊహించుకోండి ఎంత వెడల్పు ఉంటుందో ఈ రోడ్డు. బహుశా అమెరికాలో కూడా ఇలాంటి రోడ్లు మనకి ఉండవేమో. నిర్ణయం తీసుకోవడంలో అందుకు అనుగుణంగా భూసేకరణ నిధులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకే దాదాపు 5,000 కోట్లు, అటవీ భూముల కోసం మరొక 300 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది ఎన్హెచ్ఏఐ. మొత్తం 189 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. దీనికోసం సుమారుగా 3,400 హెక్టార్ల ప్రభుత్వ పట్టా, అసైన్ భూములతో పాటు 250 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. గతంలో 70 మీటర్ల వెడల్పు ప్రతిపాదనకు పోలిస్తే భూమి అవసరాలు బడ్జెట్ రెట్టింపు కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టును 8 నుంచి 10 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. సగటున 25 కిలోమీటర్లకు ఒక ప్యాకేజీ చొప్పున మొత్తం 8 నుంచి 10 ప్యాకేజీలు ఇవ్వబోతున్నారు. కృష్ణా నదిపై అమరావతికి సమీపంలో మొన్నల్లూరు, ముత్తాయిపాలెం మధ్య ఒకటి, వల్లూరుపాలెం, వల్లభాపురం మధ్య మరొకటి చొప్పున 2 భారీ వంతెనలను నిర్మించనున్నారు. ఈ వంతెనలను వేరువేరు ప్యాకేజీలుగా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్హెచ్ఏ అధికారులు సిద్ధం చేసిన సమగ్ర నివేదికను కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. ఇది అక్కడ వివిధ కమిటీల ఆమోదం తర్వాత కేంద్ర మంత్రివర్గం తుది అనుమతి ఇవ్వనుంది. అనంతరం భూసేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. 6 జాతీయ రహదారులను అనుసంధానించే ఈ ఓఆర్ఆర్కు కొత్త జాతీయ రహదారి నంబర్ను కేటాయించాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది చంద్రబాబు గారి యొక్క విజన్. అంటే 6 నేషనల్ హైవేస్ని దీంతో అనుసంధానం చేస్తున్నారు. పైగా దీన్ని కూడా ఒక నేషనల్ హైవే లాగా గుర్తించడానికి ఆయన ప్రతిపాదన చేశారు. బహుశా ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఇది కూడా ఆయన ప్రతిపాదించి ఉంటారు. ఇంకొక అంశం ఏంటంటే గేమ్ చేంజర్ ప్రోగ్రామ్. ఇది హైడ్రోజన్ గేమ్ చేంజర్. ఇది ఈ ప్రాజెక్టు అమరావతికి. ఇది గ్రీన్ హైడ్రోజన్. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సబ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్ట్ని తెర మీద తీసుకొచ్చి సూచాయిగా చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీలు పరిశోధకులు ముందుకు రావాలని ఆయన పిలిచారు. గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఆయన భావిస్తున్నారు. అందుకే పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. 2070 నాటికి అంటే యాక్చువల్గా విజన్ 2047, కానీ 2070 నాటికి కర్బన రహిత ఇంధనాలు వాడాలన్నది జాతీయ లక్ష్యం. కర్బన రహిత ఇంధనాలు వాడాలని, అవి వాడితేనే రాబోయే రోజుల్లో
మనకి ఆక్సిజన్ అందుతుంది, లేదంటే లేదు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్పై దృష్టి సారించాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ముందుంటుంది. ఇంధన ఖర్చు తగ్గాలి, ప్రజలకు ప్రయోజనం చేకూరాలి. గ్రీన్ హైడ్రోజన్తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యం. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్యంగా ప్రధానమంత్రి నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్యంలో దాన్ని భాగస్వామ్యం అయ్యి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ప్రయత్నం. అదే గేమ్ చేంజర్. ఇంధన రంగంలో ప్రస్తుతం సహజంగా ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించాలా, పరిశోధనలు చేసి పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు గారు పిలుపునిస్తున్నారు. సాంప్రదాయ ఇంధన వనరుల కారణంగా తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడుతున్నామని, నెట్ జీరో కార్బన్ లక్ష్యాల సాధనకు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఇంధనమే పరిష్కారం అని చెప్పి ఆయన భావిస్తున్నారు. అందుకే సమీప భవిష్యత్తు అంతా గ్రీన్ హైడ్రోజన్దేనని, ఇంధన రంగంలో ఇది గేమ్ చేంజర్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. తక్కువ ఖర్చుతో సామాన్యులు కూడా దీని వ్యయాన్ని భరించేలాగా ఉంటుంది కాబట్టి దీన్ని తయారు చేయాలన్నారు. ఇక్కడ విశాఖలో ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసేందుకు ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే కాకినాడలో గ్రీన్ అమ్మోనియం ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. 160 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఏపీ. 3 గిగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్ల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు ఏపీలోని సౌర, పవన, పంపుడు విద్యుత్ ఉత్పత్తికి అపారమైన వనరులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అక్కడ సదస్సుకు వచ్చినాడు. అమరావతిలో కృత్రిమ మీద కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అంటే అమరావతినేమో క్వాంటమ్ వ్యాలీగా, టోటల్ ఆంధ్రప్రదేశ్నేమో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని చెప్పి ఆయన ఆ సదస్సులో చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ప్రకటిస్తామని చెప్పి అంటున్నారు. అది ప్రకటిస్తే కనుక ఏమవుతుంది? గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి సీఎం సమక్షంలో 51,000 కోట్ల ఒప్పందాలు, 51,000 కోట్ల ఒప్పందాలు. దాని డిక్లరేషన్ని 2 రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి చేసేందుకు 2 సంస్థలు చంద్రబాబు సమక్షంలో సదస్సు వేదిక ట్రాన్స్ఫర్మేషన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రం మార్చుకున్నారు. యూకేకి చెందిన యమ్నా సంస్థ 16,000 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏడాదికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. అలాగే కేఎస్ఏహెచ్ ఇన్ఫ్రా సంస్థ మచిలీపట్నంలో 150 కిలోటన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్, 600 కిలోటన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం 35,000 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టనుంది. అంతకుముందు ఇంధన రంగానికి సంబంధించి ఆయన చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తూ దీన్ని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ తోటి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ వ్యాలీగా మారబోతుంది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీని విషయంలో 2070 విజన్ని ఆయన రూపొందించారు. అదే ఆయన అక్కడికి సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళకి వివరించి చెప్పారు. ఎందుకనంటే గ్రీన్ హైడ్రోజన్ అనే దాన్ని పాలసీని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. దాన్ని అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కనుక ఏర్పడితే రాబోయేటువంటి రోజుల్లో జీరో పొల్యూషన్, జీరో కార్బన్ తోటి అన్ని రకాలుగా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఒకటి. 2, ఇంధన ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. సాంప్రదాయ ఇంధన వనరులను మనం ఉపయోగించినంత కాలం రేట్లు ఎక్కువగా ఉంటాయి. పెట్రోలు, డీజిలు, బొగ్గు వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాని ఫలితంగా వస్తువుల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మీరు గ్రీన్ హైడ్రోజన్ని కనుక ఉపయోగిస్తే మనకి తక్కువ రవాణా ఖర్చు అవుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ తోటి నడిచేటువంటి కార్లు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సౌర విద్యుత్ రాబోతుంది. మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సౌర విద్యుత్తుకు సంబంధించే ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యుత్ తయారీ రంగంలో మనకి జనరల్గా ఏంటి, హైడల్ పవర్ ప్రాజెక్టు ఉంటుంది, అలాగే థర్మల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే ఎయిర్ నుంచి తయారు చేసేటువంటి పద్ధతి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అనేది వచ్చింది. ఆల్రెడీ సౌర విద్యుత్, సోలార్ పవర్ అనేది వచ్చింది. సోలార్ పవర్కి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. ఆల్రెడీ నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను. దాదాపు 1000 ఏళ్లకు సరిపడా హైడ్రోజన్ ఉందని చెప్తున్నారు. సో గ్రీన్ హైడ్రోజన్
దాన్ని మనం ఉత్పత్తి చేసుకొని దాన్ని ఇంధనంగా కనుక వాడుకుంటే, సాంప్రదాయేతర ఇంధనంగా దాన్ని ఉపయోగించుకుంటే మనకి కాలుష్యం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడొచ్చు. అందుకే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి కనిపించబోతుంది 2070కి అని చెప్పి చంద్రబాబు గారు ఆయన విజన్ని ఆవిష్కరిస్తున్నారు. మరి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.